శుభ్రమైన మంచినీళ్ళు ఇచ్చే బాధ్యత నాదని మరొక్కసారి మీకు హామీ ఇస్తున్నా. మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా. గ్యాస్ మీకు ఉచితంగా ఇస్తా. మీ ఇంట్లో చెత్త తీసుకుపోవడానికి ఇంటింటికి పంపిస్తా, మనుషులు పంపిస్తా. మీరు కూడా ఒకటి ఆలోచించాలి. ఇంట్లో చెత్త రోడ్డు మీద వేయద్దండి. అందుకే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమానికి వస్తున్నాను. ప్రతి ఒక్క ప్రాంతంలో చెత్త నుంచి సంపద సృష్టించే కార్యక్రమం. స్వచ్ఛ రథాలు మీకు పంపిస్తాను. మీ దగ్గర కొన్ని ఉన్నాయి, డబ్బాలు కానీ సీసాలు కానీ అన్ని ఇవ్వండి. మీరు అవి ఇస్తే అవి వాళ్ళు తీసుకొని మీకు నిత్యావసర వస్తువులు ఇస్తారు. వారానికి ఒకసారి మీ ప్రాంతానికి స్వచ్ఛ రథాన్ని పంపించే బాధ్యత నాది. వేస్ట్ అంతా వాళ్ళకి ఇచ్చి నిత్యావసర వస్తువులు తీసుకునే బాధ్యత మీదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. చెత్త నుంచి సంపద సృష్టిద్దాం. ఏది వేస్ట్ కాదు, అన్ని కూడా సద్వినియోగం చేసుకునే పరిస్థితి వస్తుంది. అందుకే నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా. నేను కొన్ని వినూత్నమైన కార్యక్రమాలతో మీ దగ్గరకు వస్తున్నాను. మార్కాపూర్ జిల్లాని ఒక సవాలుగా తీసుకుంటా. అన్ని పనులు ఇక్కడ చేస్తా. ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తా. సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడమే కాకుండా 10 లక్షల పేద కుటుంబాల్ని P4 కింద, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ కింద డబ్బులుండే పైవారు మిమ్మల్ని దత్తత తీసుకోమని కూడా పెట్టారు. దీనివల్ల మీ పిల్లల్ని చదివించడం, మీకు చేయూతనివ్వడం, ఎవరైతే పేదరికంలో ఉండేవాళ్ళు శాశ్వతంగా పేదరికంలోనే ఉండిపోకుండా మిమ్మల్ని కూడా అందరితో సమానంగా పైకి తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటున్నాను. మీరందరూ ఆశీర్వదించాలి. అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. నిన్ననే మీరందరూ చూశారు, అసెంబ్లీ సాక్షిగా వెంకటేశ్వర స్వామి కలియుగ దేవుడు అవునా కాదా?